చూసిండ్రా అనుల్లా ఈడ ఎన్ని పాల ప్యాకెట్లను కుప్పలు కుప్పలుగా పోసిర్రో ఇవన్నీ కూడా జరంత సేపు అయితే జనాలక ముదురు. మరి పాల ప్యాకెట్లు అమ్మకపోతే ఏం చేస్తారు అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ పాలన్నీ బర్లు లేకుండా వచ్చినాయిలా. అగో ఇదేం చిత్రం, బర్లు లేకుండా పాలెట్లు వస్తాయి అంటే మొత్తం కల్తీ. అవును, ఈ బద్మాష్ గాడు యూరియా ఇంకా రకరకాల కెమికల్స్ తోని పాలను తయారు చేసి అమ్ముతున్నాడట. అవే ఈ కల్తీ పాల ప్యాకెట్లు. ఇదంతా ముంబైలో నడుస్తున్న దందా. అయినా వీడేమన్నా మనిషేనా? పాలను పసిపిల్లలకు తాగిస్తుంటారు, పొట్టతోని ఉన్నోళ్ళు తాగుతారు, ముసలోళ్లకు తాగిపిస్తుంటారు, పేషెంట్లు తాగుతారు. వాళ్ళు ఈ కెమికల్ పాలు తాగితే బతుకుతారా? ఇడు పైసలు సంపాదించుకునేందుకు జనాల ప్రాణాలు తీస్తాడా? చి, ఇక విన్ని ఏం చేస్తే మంచిగుంటది. ఇంకా చూడుండ్రి, వీని లోపల కొంచెం కూడా భయం లేదు. ఇప్పుడు పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. అయినా ఇట్లా కాదుల్లా, అవే పాల ప్యాకెట్లు ఇప్పి కాగబెట్టి వారం రోజులు రోజుకు 3 పూటలు ఆనికే తాగిస్తే అప్పుడు తెలుస్తుంది. తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారంటే ఇక ఏం నమ్ముడులా.